వెల్కమ్ టు పురాలుకల్. తెలంగాణ రాష్ట్రాన్ని పోలియో రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మకమైన అడుగు వేస్తోంది. రేపటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం ఘనంగా ప్రారంభం కానుంది. 5 ఏళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయడమే లక్ష్యంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్దేశించిన సెంటర్లలో ఈ పోలియో బూత్ కార్యక్రమం కొనసాగుతుంది. ఒకవేళ రేపు బూత్ రోజున వ్యాక్సిన్ వేయించుకోలేకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలాంటి పిల్లల కోసం జూన్ 29, 30 తేదీల్లో ఆరోగ్య కార్యకర్తలు నేరుగా ఇంటికే వస్తారు. ఇంటింటికి తిరిగి చుక్కల మందు వేస్తారు. ఇక జనాభా రద్దీ ఎక్కువగా ఉండే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లో మాత్రం అదనంగా జూలై 1వ తేదీన కూడా ఈ డ్రైవ్ ను కొనసాగించనున్నారు. ఈ భారీ కార్యక్రమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 40,97,749 మంది చిన్నారులకు టీకా వేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం ఏకంగా 22,979 పోలియో బూత్లను ఏర్పాటు చేశారు. ఇక ప్రయాణాల్లో ఉండే పిల్లల కోసం బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద 903 ట్రాన్సిట్ పాయింట్లను, అలాగే మారుమూల ప్రాంతాల్లోని పిల్లల కోసం మరో 903 మొబైల్ టీంలను రంగంలోకి దించారు. వ్యాక్సిన్ కొరత లేకుండా ఇప్పటికే 52 లక్షలకు పైగా BOPV డోసులను అన్ని జిల్లాలకు సరఫరా చేశారు. ఈ మహాయజ్ఞంలో 8,754 మంది ANOలు, 28,160 మంది ఆశా కార్యకర్తలు, 35,700 మంది అంగన్వాడీ టీచర్లు క్షేత్రస్థాయిలో సేవలు అందించబోతున్నారు. వీరి పనితీరును పర్యవేక్షించేందుకు 2,298 మంది రూట్ సూపర్వైజర్లను కూడా ప్రభుత్వం నియమించింది. హెల్త్ డిపార్ట్మెంట్ తో పాటు మహిళా శిశు సంక్షేమ, పురపాలిక, విద్య, పంచాయతీరాజ్, ఆర్టీసీ, పోలీస్ శాఖల సమన్వయంతో జరుగుతున్న ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. మర్చిపోకుండా మీ పిల్లలకి పోలియో చుక్కలు వేయించి వారి భవిష్యత్తుకు భద్రత ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది.